నా పేరు రాముడు అండి. నా గురించి చెప్పాలంటే 2 ఎకరాల పొలం ఉన్న ఒక సాధారణ రైతును. మా ఊరి జనాలకు ఏ కష్టం వచ్చా మా రాముడే అన్నీ చూసుకుంటాడండి. అట్లాగే నా వాళ్ళకి ఏ కష్టం వచ్చా ఈ రాముడే అన్నీ చూసుకుంటాడండి. నేను ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా అభిమానించే వ్యక్తులు ముగ్గురు. ఇక్కడ కనిపించేదే మా అందమైన పొలం. వీళ్ళే నేను ఎక్కువగా అభిమానించే వ్యక్తులు. అంజి, వీడి పేరు రాజు. ఇదేంటి ముగ్గురు అని చెప్పి ఇద్దరిని పరిచయం చేశాను అనుకున్నారా? 3వ వ్యక్తి గురించి పరిచయం చేయాలంటే ఇంకా చాలా టైం ఉంది. సమయం వచ్చినప్పుడు తన గురించి చెప్తాను. రే రాజు. రే అంజీ. ఎరా రాముడు, పెళ్లి కొడుకు మధ్య పెళ్లి చూపులకు వెళ్తున్నావా? అట్లా ఏం లేరా, పక్కూరు పేషెంట్ ఒకసారి రమ్మంటే పోతానా అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. మళ్ళీ నా పట్టణాన్ని వేయంట రావడం 2 రోజులు పడుతుంది. పొలాన్ని మందు కొట్టేయండి. రాముడు ఏం రా? ఏ రాముడు, మనిషి పొలం మనిషి ఉంటానంటావా? చిన్నప్పుడు మా తాత చెప్పేవాడు మనుషుల పొలం మనుషుడు 7 మంది ఉండేవారంట. రే రాముడు, నీలాంటోడు ఇంకోటి ఉంటే ఎంత బాగుందిరా. ఈ ప్రపంచంలో ఉన్న రాముడు ఎట్టయితే ఒక్కడో అట్టయ్యే రాముడు కూడా ఒక్కడే రా. పిచ్చి ఆలోచన మానేసి పని కానండి. రాజు, బొమ్మ పొలిసేద్దామా? బొమ్మ పడితే ఇంకో రాముడు ఉన్నట్టు, పొలుసు పడితే లేనట్టు, సరేనా? ఇతని పేరు సిద్ధార్థ్. అందరూ సిద్ధు అని పిలుస్తారు. ఇతను చిన్నప్పుడే అమ్మా నాన్నను కోల్పోయిన వ్యక్తి. ఒకప్పుడు ఇతనికి చాలా ఆస్తులు ఉండేవి. వీళ్ళ పూర్వీకులు మహానుభావులు. అడిగిన వారికి అడిగినట్లు దానాలు చేసేవారు. దానితో ఆస్తి మొత్తం కరిగిపోయింది. ఇతని దగ్గరికి వచ్చేసరికి ప్రస్తుత ఆస్తి 10 కోట్లు. చిన్నప్పటి నుండి ఆస్తి కోసమే పెరిగాడు. మంచి చెడ్డలు చెప్పేదానికి ఎవరు లేకపోవడంతో గర్వం అహంకారాలకు బానిస అయిపోయాడు. ఈ రోజు నుండి ఆ 10 కోట్లకు ఇతనే వారసుడు. ఆ డబ్బుతో ఒక ఫిలిం ప్రొడ్యూస్ చేయడానికి ఒక డైరెక్టర్ను మీట్ అవుదామని ఇక్కడికి వచ్చాడు. అయినా నేను ఒకరి కోసం వెయిట్ చేయడం అంటే నాకు అస్సలు అర్థం కావట్లేదు. సిద్ధు, మదర్ తెరిసా ట్రస్ట్ వాళ్ళు వచ్చారా డొనేషన్ కోసం? ఇన్నేళ్ళు దాన ధర్మాలు చేసి మా తాతలకి ఏమొచ్చిందంటావు? నా చేతిలో తిట్లు తప్ప. నేను అలాంటి తప్పులు అస్సలు చేయను. డొనేషన్ లేదు ఏం లేదు, వాళ్ళని వెళ్ళిపోము. 1 సెకండ్. సిద్ధు కాదు, సిద్ధు సార్. ఐఎమ్ యువర్ బాస్. గాట్ ఇట్? కానీ మన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదరా. నేను అవన్నీ అడగలేదు. నేను చెప్పించడమే మీ వర్క్. అయినా ఎప్పుడు అటెండ్ అయ్యా? ఇంకా రాలేదు. అదిగో సార్ వచ్చారు. ఏరా, పని మానేసి అక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు? నువ్వు వెళ్ళాక జమీందారు మనం కూడా వచ్చాడు. ఏ రాజు, ఆ జమీందారు గారు మనమేంద్ర ఇటువైపు వస్తున్నాడు? రే, ఆ రాముడి దగ్గర పని చేసేది మీరేనా? అవునయ్యా. రేపంచి ఇక్కడ పని మానేసి నా పొలంలోకి పని రండి. రెట్టింపు జీతం ఇస్తా. అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? మన పొలాన్ని వదిలేసి మేము ఎక్కడికి వెళ్తాం రా? మరెందుకు రల్లా అన్నారు? అయ్యా, రేపంచి ఇక్కడ పని మానేసి నా పొలంలోకి పని రండి. రెట్టింపు జీతం ఇస్తా. పొలాన్ని వదిలేసి రాలేమయ్యా. ఏంట్రా బలిసిందా? నేను పిలిచిన రావట్లేదు. ఏముందిరా ఈ పొలంలో? అయ్యా, రాముడు మమ్మల్ని పనికి పిలవలేదయ్యా. మన పొలంలో మన ముగ్గురం కలిసి పని చేస్తున్నాం రండి అని పిలిచాడయ్యా. ప్రాణం పోయినా ఈ పొలం వదిలి రాలేమయ్యా. నేను ఆ రాముని త్వరలోనే నాశనం చేయబోతున్నాను. మీరు వాడితో పాటు ఉంటే మీరు కూడా నాశనం అయిపోతారు. నేను చెప్పింది విని నా పొలంలోకి పనికి రండి. మా భయం అంతా నీకేమన్నా అవుతుందన్నరా? జీవితంలో మొట్టమొదటిసారి నా నమ్మకం గెలిచింది. చాలా ఆనందంగా ఉంది. అసలు నీకు ఆ జమీందారు గారు మనబడికి గొడవేంట్రా? అవన్నీ ఇంటికి వెళ్ళి తిరిగ్గా మాట్లాడుకున్నాం పదరా. నా పేరు ప్రసాద్ సార్. ఐఎమ్ సిద్ధు.
స్టోరీ మొదలు పెడదాము. ఓకే సార్. ఓపెన్ చేస్తాను. హీరో అతని పేరు అశ్విన్. అతనికి లవ్ తప్ప ఇంకో ప్రపంచం తెలియదు. అతను ఎక్కువ నమ్మే మాట లవ్ ఈజ్ అవర్ ట్రూ డెస్టినీ. తను లవ్ చేయడానికి ఒక అమ్మాయి కావాలి. ఆ అమ్మాయిని వెతకడానికి టెంపుల్ అయితే సరైన ఆప్షన్ అని టెంపుల్కి వచ్చాడు. ఓకే గుడ్. మనం ఈ స్టోరీ చేస్తున్నాం. ఆ మంగేంట్రా ఈ మధ్య డ్రైవే రావట్లేదు. వాళ్ళ అయ్యా మంగకు వేరే పెళ్లి సంబంధం చూశారా? ఏంట్రా తనకి ఎప్పుడే పెళ్ళా? ఆయన అది ఒప్పుకున్నప్పుడు కదలే. వాళ్ళ అయ్యా చచ్చిపోతే అన్నాడు పెళ్లి చేసుకోకపోతే. ఏంట్రా 10 సినిమాలు ఈ డైలాగేనా? నువ్వు వెళ్ళి బండి తీరా. ఆ మంగయ్యకి నా చేతులు మూడింది ఈరోజు. ఈరోజు ఎలా అయినా సరే ఇంట్లో ఏదో ఒక మైండ్ సెట్ తీసుకోవాలి. ఈరోజు ఏంటి ఒక్క మాట రావట్లేదు? ఈరోజు ఆదివారం కాదు కదా? కాదు. ఏమైనా ఇదన్నా వద్దులే, మనకు సెట్ అవ్వదు. పోనీ ఏమ్మాయి? అమ్మో మనకంటే ఎక్కువ ఉంది. అశ్విన్ ఎవరది? అయినా నన్ను అయింది అదిలే. అశ్విన్ నిన్నే. ఎవరది? ధైర్యం ఉంటే కనిపించి మాట్లాడండి. నేను నీకు కనిపించాలంటే నీ అన్ని ఆలోచనలు ఆపేసి ప్రశాంతం కళ్ళు మూసుకో, అప్పుడు కనిపిస్తా. నో వే. మీకు అవసరం ఉంటే మీరే నేను చెప్పినట్టు చేయండి. పోయి ట్రై చేద్దాం, ఏమవుతుంది? మనం ఎలా కాలినే కదా. అలా కాదు. హలో సార్, ఇక్కడ మన స్టోరీ తగ్గట్టు ఒక మంచి లొకేషన్ దొరికింది. మిగతా తర్వాత వచ్చి మాట్లాడతాను. వావ్ సూపర్. సిద్ధు ఏంటి ఇక్కడ ఉన్నాడు? హలో బ్రదర్, ఒక్క నిమిషం. అక్కడ సిద్ధునేనా? సిద్ధు ఎవరయ్యా? అతను మా రాముడు. రాముడా? అతనితో నేను కొద్దిసేపు మాట్లాడచ్చా? ఏ రాముడు, నీకోసం ఎవరో వచ్చారా? చెప్పండి, నాతో ఏమైనా పనిందా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అందరు నేను రాముడు అంటున్నారు. నాకు తెలిసిన సిద్ధు, ఇప్పుడు చూసిన సిద్ధు రెండు వేరే వేరే ప్రపంచంలో ఉన్నాయి. సిద్ధు ఎవరయ్యా? నా పేరు రాముడైతే. నన్ను మోసం చేయాలనుకోకు. మీరు పొరపాటు పడుతున్నారయ్యా. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? నా పేరు రాముడు. సరే అయితే. ఇన్నాళ్ళు నన్ను ఆవాడే అనుకున్నాను, కానీ నువ్వు నన్ను అలా అనుకోలేదు. ప్రసాద్ చెప్తాను, మొత్తం చెప్తాను. నా పూర్తి పేరు సిద్ధార్థ్ అశ్విన్. ఇతని పేరు సిద్ధార్థ్, అందరు సిద్ధు అని పిలుస్తారు. అతని పేరు అశ్విన్. హ్యాపీగా గడిచిపోతున్న నా జీవితంలోకి ఒకరోజు ఒక ప్రశ్న ఎదురైంది. ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ మై డెస్టినీ? ఆ ప్రశ్నకు నేను ఎలా సమాధానం తెలుసుకున్నానంటే, హలో, నేను ఎంత ఆలోచించిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలియట్లేదురా. ఏ క్వశ్చన్ గురించి? వాట్ ఈస్ మై డెస్టినీ? నా డెస్టినీ ఏంటి? లవ్కి మించిన డెస్టినీ లేదు. లవ్ ఈజ్ అవర్ ట్రూ డెస్టినీ. ఫిలిమ్స్ ట్రై చేయరా? ఫిలిమ్స్ మించిన డెస్టినీ ఎక్కడ ఉంది? ఒక మంచి అమ్మాయిని చూసుకొని సెలెక్ట్ చేసుకొని లవ్ చేయరా మచ్చా. నా ఫ్రెండ్స్ అలా చెప్పడంతో అదే నా డెస్టినీ అనుకొని ఒక ఫిలిం ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను. ఒక ఫిలిం ప్రొడ్యూస్ చేయడానికి ఒక డైరెక్టర్ను మీట్ అవుదామని ఇక్కడికి వచ్చాడు. ఆ తర్వాత లవ్ చేయడానికి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే నా అసలు డెస్టినీ ఏంటో నేను తెలుసుకున్నాను. నేను నీకు కనిపించాలంటే నీ అన్ని ఆలోచనలు ఆపేసి ప్రశాంతం కళ్ళు మూసుకో, అప్పుడు కనిపిస్తా.
ఏయ్ ఎవరు నువ్వు అచ్చనాలకెన్నో ఇక నేను ఎవరైనా వ్యాలిడ్ క్వశ్చన్ కాదు, నువ్వు గుళ్ళో ఏం చేస్తున్నావు అన్నది వ్యాలిడ్ క్వశ్చన్. నేను నా డెస్టినీ కోసం వెతుకుతున్నా. గుడ్. ఏంటి నీ డెస్టినీ? లవ్వే నా డెస్టినీ. లవ్ ఏంటి డెస్టినీ అని నీకెలా తెలుసు? నీకెందుకయ్యా బాబు, నా ఫ్రెండ్ చెప్పారులే. అయ్యో పిచ్చి అశ్విన్, డెస్టినీ అనేది ఎప్పుడో ఒకటి చెప్పని వల్ల పుట్టదు. అలా పుట్టే దాన్ని డెస్టినీ అన్నారు. డెస్టినీ అనేది నీతో కనెక్ట్ అయిన ప్రతి వాటితో లింక్ అయ్యి పూర్తిగా ఇంటరాక్ట్ అయిన తర్వాత నీకు ఇచ్చే అవుట్పుట్టే డెస్టినీ. కొంతమంది జీవితాల్లో దేవుడు ఆల్రెడీ వాళ్ళ డెస్టినీ వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేసింటారు, కానీ వాళ్ళు గుర్తించలేరు అంతే. కానీ అశ్విన్, నీ మనసు ఎన్నోసార్లు నీ డెస్టినీకి పరిచయం చేద్దాం అనుకుంది, కానీ నువ్వే వినే ప్రయత్నం చేయలేదు. కనీసం ఎప్పుడైనా విను. గుడ్ లక్ అండ్ గుడ్ బై. సిద్ధుకు 12 నెలల వయసు ఉన్నప్పుడు. నాన్న సిద్ధు, నువ్వు బాగా చదువుకొని ఒక మంచి కలెక్టర్ కా. లేదు తాతయ్య, నేను ఫార్మర్ అవుతా. అదేంట్రా, బాగా చదువుకొని ఒక మంచి కలెక్టర్ కా. నాకు వేటి మీద ఇంట్రెస్ట్ లేదు తాతయ్య, నాకు ఫార్మర్ అంటేనే ఇంట్రెస్ట్. సిద్ధుకు 14 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు. స్టూడెంట్స్, మీ లైఫ్లో మీ గోల్ ఏంటి? ఫస్ట్ సిద్ధు నువ్వు చెప్పు. సార్, ఐఎమ్ బికేమ్ ఏ ఫార్మర్. వాట్? మనం ఈ ఫిలిం చేయట్లేదు. ఉన్న డబ్బు మొత్తం మదర్ తెరిసా ట్రస్ట్కి ఇచ్చేయండి. కానీ ఎందుకు? 35% కంప్లీట్ అయింది కదా. ప్లీజ్, ఎందుకే ఏటని అడగండి, చెప్పించేయండి. ఇవన్నీ చూసిన తర్వాత నా డెస్టినీ ఫార్మర్ అని నాకు అర్థమైంది. అందుకే ఫార్మర్ లాగా మారిపోయాను. ఒకటి చెప్పడం వల్ల మీ డెస్టినీ ఎప్పుడు పుట్టదు. మీ డెస్టినీ మీ నుండి మాత్రమే పుడుతుంది. ఫైండ్ యువర్ డెస్టినీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.